ఆయన అనుకున్నాడు కాబట్టి నన్ను ఒక ఇన్స్ట్రుమెంట్ నేను అంతే. ఆయన చేయించాలనుకున్నవన్నిటికీ ఇన్స్ట్రుమెంట్ నేను. ఆ ఇన్స్ట్రుమెంట్గా నన్ను అలా ఇండస్ట్రీలోకి పంపించారు. నాకు చాలా గోల్స్ ఇచ్చారు. అవన్నీ నేను కొంచెం ఇండస్ట్రీలో పేరు వచ్చిన తర్వాత హరికథ కోసం పని చేయని చెప్పాడు. పని చేస్తున్నా. ఆ తర్వాత మళ్ళీ గుడి కట్టాలని సంకల్పం ఎప్పటి నుంచో ఉంది, చిన్నప్పటి నుంచి. నాన్నగారేమో హరినామ స్మరణ చేసి మమ్మల్ని ఎలా పెంచారో అలాగే హరినామ స్మరణ ఆయన చేస్తా అన్నారు. ఆయన మృదంగం టీచర్ కాబట్టి మృదంగం నేను టీచర్గా ఉంటాను అక్కడ అని చెప్పారు. కానీ ఆయన వెళ్ళిపోయారు. అయినప్పటికీ నేను ఆ స్కూల్ ఆయనకి ఇచ్చిన మాట కోసం 108 అడుగుల కృష్ణుడు, అలాగే రామాలయం, శివాలయం, హరికథా పాఠశాల, అదే అక్కడ క్రింద కళ్యాణ మండపంలో పెట్టి ఎవరైనా లేని వాళ్ళకి అన్ని కొంచెం సోషల్ సర్వీస్ అన్నీ ఉంటాయి అందులో. అంటే ఫ్రీగానే ఉంటాయి మ్యాక్సిమం. ఎందుకంటే నేను అదే అనుకుంటున్నాను, ఏదో మినిమం ఏదో ఉంటుంది కదా, అదేమో తర్వాత బిల్డ్ అయిన తర్వాత చెప్పలేము. కానీ రాముడు కృష్ణుడు నన్ను దగ్గరుండి నడిపిస్తారనుకుంటున్నా. గోశాల కూడా అక్కడ గోశాల కూడా ఉంటుంది. నేనేంటంటే నేను అనుకుంటుంది ఒకటి, ఇంత పెద్ద ఎలా కడతారండి. నాకు మీ ద్వారా ప్రేక్షకులకు చెప్పాలనుకుంటుంది కూడా ఒకటే, హరికథ నేను చెప్తాను. మీ ఊర్లో అంజలి గారి ఊర్లో హరికథ పెట్టిస్తే గుడి కోసం నేను వచ్చి హరికథ చెప్తాను. దట్స్ సో నైస్ అండి. ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. హరికథ చెప్తాను. నేను హరికథ చెప్పినప్పుడు నేను ఆల్రెడీ మూవీ ఆర్టిస్ట్ ఎక్కువ ఎక్స్పెన్సివ్. హరికథ నేను చెప్తే ఇంకొంచెం ఎక్స్పెన్సివ్. కానీ గుడి కోసం నేను మీ ఊరు వస్తాను. మీరు మొత్తం అందరితో మాట్లాడి కాంటాక్ట్ చేసి కొంత అమౌంట్ ఏదైనా గుడికి డొనేట్ చేస్తాం అనుకున్నప్పుడు నన్ను పిలవండి. నేను వచ్చి నేను హరికథ చెప్తాను, 2-3 hours చెప్తాను. నా ఇంప్రెస్ అయిన వాళ్ళు డబ్బులు ఇచ్చినా డబ్బులు ఇవ్వకున్నా సిమెంటు, ఇసుక, ఐరన్ మీ ఇష్టం, గుడికి ఇవ్వండి. లేదు డబ్బులు ఇచ్చేస్తాం మీరు కొని పెట్టండి, ఓకే. ఈ ఊళ్ళో ఎంత వచ్చింది, ఇదిగోండి గుడి కోసం నేను చెప్పాను హరికథ అని రాసుకొని లిస్ట్ పెట్టుకొని అందరి పేర్లు అవకాశాన్ని పెట్టి స్వామికి అన్ని విన్నవించి నేను గుడి కడతాను. అంటే ఒక్కదాన్నే ఇన్ని చేయలేను కదా. నేను నా దగ్గర ఒక 10-20 లక్షలు అనుకోండి, నేను పెట్టేసి చేసేస్తా. ఇది కోట్లలో వస్తుంది, ఒక 2-3 కోట్ల పైన అవుతుందని ఎస్టిమేషన్ ఇచ్చారు. ఇంత పెద్ద ప్రాజెక్ట్ కదా. దానికి నేను ఒక 100 ఊళ్ళనే తిరగాల్సి వస్తుందేమో నేను ఫీల్ అవుతున్నాను. నేను అనుకుంటున్నాను. భగవంతుడి నిర్ణయం ఎలా ఉందో తెలియదు. మరి ఆదిభట్ల కళాపీఠం అండి నాది, శ్రీ ఆదిభట్ల శ్రీ కళాపీఠం చారిటబుల్ ట్రస్ట్. కరోనాలో రోజు చాలా ఒకటేంట్లేండి చాలా చేశారు మీరు, నాకు తెలుసు. వంటలు 200 మందికి చాలా మంది ఫుడ్ పంపించారు, మెడిసిన్స్ పంపించారు, వాళ్ళని మోరల్ గా ఎమోషనల్ గా చాలా వెళ్ళి మీరు సపోర్ట్ చేశారు. అవన్నీ ఆదిభట్ల కళాపీఠమే. ప్రతిదీ ఫైటింగ్. ఆదిభట్ల కళాపీఠం చారిటీస్ చేస్తుంది, ఫైటింగ్స్ చేస్తుంది, ప్రతిదీ అనమాట. అన్నింటికి కాదు, ఇంత సౌమ్యంగా, ఇంత ట్రెడిషనల్ గా, సంస్కృతి సాంప్రదాయాలకి ఇంత దగ్గరగా ఉంటూ ఈ కాంట్రవర్సీలు ఏంటి అసలు మీ మీద, ఈ గొడవలు ఏమిటి? అంటే ఇప్పుడు కొంతమందికి కొన్ని వద్దు అని వెనక్కి వెళ్ళిపోతున్నా పరిగెత్తుకుని వచ్చి పట్టుకుంటుంటే అట్లా వద్దు 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 అంటుంటే నువ్వే కావాలి, మాకు నువ్వే కావాలంటే కాంట్రవర్సీలకి అన్నిటికీ నేను కావాలి, కేర్ ఆఫ్ అడ్రస్ నన్ను చేసేస్తూ ఉంటారు. నేను వద్దు అనుకుని పక్కన నుంచి వెళ్ళిపోతున్నా, ఆడెవడో తిడతాడు, ఎవరో తిట్టామని మొదలు పెడితే పెద్ద గొడవ అయిపోతుంది. అంటే అందులో ఆవేశం ఎక్కువ మనకు కొంచెం అసలే మాట పడం ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి మీదకి వెళ్ళిపోతాం. అది పెద్దదైపోయి ఎవడో సోషల్ మీడియాలో చిన్న వీడియో తీసి పెట్టేశాడు, కరాటే కళ్యాణ్ కొట్టింది తిట్టింది ఇలా వస్తుంది అనమాట. సో నాకు కొంచెం ఆవేశం ఎక్కువే, అది ఒప్పుకుంటాను. ఎందుకంటే అది పుట్టుకతో బ్లడ్లో, అది కరాటే ఒకటి నేర్చుకున్నాం కదా, అది మరిగిపోతూ ఉంటుంది అనమాట. ఎవరైనా అంటే మాట పడే సీనే లేదు అసలు. అస్సలు మాట పడను నేను, ముక్కు మీద ఉంటుంది కోపం. మాట పడడం అనేది నా వల్ల కాదు. ఇప్పటికీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారా? ప్రాక్టీస్ అంటే స్ట్రీట్ ఫైట్లు అప్పుడప్పుడు చేస్తున్నాను. ప్రాక్టీస్ అంటే ఏముందండి, అప్పుడప్పుడు స్ట్రీట్ ఫైట్లో లాగుతున్నారు మర్చిపోకుండా మీరు అని. నేను ప్రాక్టీస్ ఏం అవసరం లేదు. కానీ వదిలేసి 20 years అయిపోయింది. 99లో నేను స్టాప్ చేసేసాను కరాటే. బ్లాక్ బెల్ట్ నేను, నేషనల్ గోల్డ్ 4 times. మంచి ఫైటర్ నేను. ఆ సినిమాల్లో కూడా ఫైట్ చేశాను కాబట్టి చాలా మంది కళ్యాణీలు ఉన్నారని నా పేరు అట్లా కరాటే కళ్యాణి ట్యాగ్ ఇచ్చారు. ఎవరిచ్చారు తెలీదు. కామెడీ కళ్యాణి కాస్తే కరాటే కళ్యాణి అయిపోయాం. తర్వాత ఇంకా అది అలా ఫిక్స్ అయిపోయింది. సరే, జనాలకు నచ్చిన పేరు. కాంట్రవర్షియల్ కళ్యాణి నుంచి కరాటే కళ్యాణి, ఏది ఎవరికి నచ్చితే పెట్టుకుంటున్నారు. సరే మీకు నచ్చింది అనుకోండి అన్న మొత్తానికని అట్లా వెళ్ళిపోతున్నాను. నేనేమీ ఆహ్వానించను, కానీ అనుకోకుండా కాంట్రవర్సీస్ నన్ను ఆహ్వానిస్తుంటాయి అంతే. నేను ఆహ్వానించకపోయినా పిలుస్తూ ఉంటాయి. వెళ్ళిన తర్వాత మనం వెనక్కి తగ్గం కదా, తగ్గేదేలే అంటూ ఉంటాం అట్లా. అది జనాలకి బాగా నన్ను ఏంటంటే ఒక సూర్యకాంతం లాగా, గయ్యాళిలాగా అలా ఎక్స్పోజ్ అయిపోయాను స్టార్టింగ్. అంటే గట్టిగా నాకు ఒక ప్రాబ్లం ఉంది ఏంటంటే, నేను మాట్లాడేటప్పుడు కూల్గా, మీరు అడిగితే కూల్గా సమాధానం చెప్పేటప్పుడు నా వాయిస్ బాగుంటుంది. అవును. కొంచెం ఎమోషనల్ అయ్యాను అనుకోండి, కొంచెం గట్టిగా మాట్లాడితే జీర్ వచ్చేస్తుంది. జీర్ వచ్చేప్పుడు నా వాయిస్ నాకు బాగా రాదు. అప్పుడు ఏమవుతుందంటే కొంచెం థ్రోట్ వల్ల ప్రాబ్లం వల్ల గట్టిగా మాట్లాడినట్టుగా బయటికి పెద్ద వాయిస్ లాగా, నాది మామూలుగానే పెద్ద వాయిస్. సో అరిచేనట్టు వచ్చేస్తుంది. దాంతో ఏంటంటే అరుస్తుంది అనుకుంటారు.
నన్ను కూల్గా మాట్లాడితే నేను కూల్గానే మాట్లాడదు, నాకేం అవసరం. అవునవును. సో ఎంత కూల్గా ఉంటే ఎవరు కరవాలి ఉంటుంది, అని ఎవరు ఉంటుంది కదా. కొట్టాడాలి ఉంటుంది ఉండదు. చెప్పండి. అక్కడ డిబేట్స్లో ఏమవుతుందంటే, డిబేట్స్లో అవతల వాళ్ళు వినరు, మీదకి ఎక్కుతారు, వీళ్ళ మీద వాళ్ళ మీద. ఇది ల్యాబ్స్ అంటే ఓవర్ ల్యాబ్స్ అవుతాయి. ఓవర్ ల్యాబ్స్ ఆ టైం నా మాట వినండి అని నేను లేస్తా, వాళ్ళు అది కాదు మీరేంటండి ఇలా ఇలా కొట్టుకున్నట్టు వస్తుంది. దానివల్ల ఏమవుతుంది, అరిచినట్టు వస్తుంది బయట. అది జనాలకి అర్థం కాదు. సో నేను కూల్గా మాట్లాడితే నాకు అవసరం కూడా లేదు కదా, నేను చెప్పాల్సింది క్లియర్గా నేను చెప్తా, నాకు టైం ఇవ్వరు కదా ఆ టైంలో. అలా జనాలు డిబేట్స్లో వెళ్ళిపోవడం వల్ల అలా ఫిక్స్ అయిపోయారు. సో కాంట్రవర్సీలు అవి ఇవి అంటారు, బట్ నా వెనక ఏముంది, నేను ఏంటి అసలు ఎవరికి తెలియదు, చాలా తక్కువ మంది తెలుసు. కానీ ఫ్యామిలీ పరంగా కూడా ప్రాపర్ ట్రెడిషనల్ ఫ్యామిలీ. అవును. కానీ ఎలా వచ్చారు అసలు సినిమాలోకి, ఎందుకు వచ్చినట్టు? సినిమాల్లోకి నేను రావాలనుకోలేదు, ఇది అంత విచిత్రం అంతే. అసలు నేను సినిమాల్లో నాకు 16 years ఉన్నప్పుడు నన్ను అడిగారు విజయనగరంలో నాటకాలు వేసేటప్పుడు వాళ్ళందరూ. నేను నాటకం అంటే 1-2 నంది నాటకాలకి స్క్రూట్నీలు ఇచ్చాను. నేను ఒక నాటకం వేసి గోడ అనే ఒక నాటకానికి స్క్రూట్నీకి వెళ్ళి, నాకు ఎంత అమాయకత్వం అంటే, నాకు అప్పుడు ఏం తెలీదు, కొత్త నటించడం అంటే హరిదాస్ కాబట్టి, హరిదాసులు నారదుడు మేమేనండి, ఈశ్వరుడు మేమేనండి, పార్వతి మేమే, అన్నీ మేమే క్యారెక్టర్స్ చేస్తాం కాబట్టి యాక్టింగ్ స్కూల్ అవసరం ఉండదు మాకు. అవును. ఆ క్యారెక్టర్లు లేనవుతాం కాబట్టి మేము నటించేస్తాం, మాకు చెప్పక్కర్లేదు, సీన్ చెప్తే అర్థమైపోతుంది. అలా నాటకం గోడ అని ఒక నాటకం వేసింది, దానిలో రంగి రత్తం క్యారెక్టర్. నాకు ఇక్కడ వరకు లంగా వేసి, పొట్టి లంగాలు ఉంటాయి కదా, పొట్టి లంగాలు వేసి లంగవాణి వేశారు. ఆ క్యారెక్టర్ని రేప్ చేసి చంపేస్తారు. అయ్యో. చంపేస్తే ఆ క్యారెక్టర్ చచ్చిపోతుంది. ఓకే. చచ్చిపోతే ఒక ట్రాన్స్జెండర్ అతను, ఆయన ఇట్లా కొంచెం ఒక ఇది పట్టుకొని ఇలా